అల్లు అర్జున్కు సినిమా కలెక్షన్ల మీద తప్ప ప్రజలపై ధ్యాస లేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్పై స్పందించిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాకు నష్టం జరగద్దనే ఉద్దేశంతోనే టికెట్ ధరలు పెంచినా కూడా ప్రభుత్వం ఒప్పుకుందని స్పష్టం చేశారు. ఆ రోజు సంధ్య థియేటర్లో ఆయన సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది. అంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందనే ధ్యాస అల్లు అర్జున్కు లేదన్నారు. ఆయనకు సినిమా కలెక్షన్ల మీద ధ్యాస ఉంది తప్ప ప్రజలు ఏమైతున్నా బయట ఏం జరుగుతుందనే ధ్యాస లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్నటి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన తీరు అలా ఉందని తెలిపారు. ఒక సెలబ్రిటీ అయి ఉండి బాధ్యతాయుతంగా ఉండాలి, కానీ ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దని సూచించారు. ఇక ఇంత జరిగినా అల్లు అర్జున్ తన క్యారెక్టర్ను దెబ్బతీశారు అనడం విడ్డూరంగా ఉందని చామల అన్నారు. Allu Arjun's press conference after Chief Minister Sri Revanth Reddy ji is addressing the Sandhya theatre issue, loss of life and a family member seriously in the ICU. He addressed the opposition leaders and also leaders who have asked the question. He said that in future he will never allow such promotional activities if the actors will behave irresponsible, because people of Telangana have made them heroes, have admired them paying high prices because they have invested a lot of money. Even government of Telangana worried about all business sectors. Whenever there are any business which is affecting, they come out of the way to help them, like what they did to Pushpa movie. But the actors at the same time have to behave responsibly, not to talk irrelevant, because the permissions from the police was not cleared, but they have gone to the theatre. Even after the incident happened, the actor has continued to see the movie instead of reacting to the incident. And yesterday in his press conference, he was supposed to talk like a real hero, because the family which suffered are the fans of him. They think he is the real hero, but the way he spoke on a written script shows that he is not a real hero, he is only cinema hero. He only works on the script. His idea is only to make his movie a success. And పుష్ప 2 విడుదల ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేయగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టుపై సిపిఐ నేత నారాయణ స్పందించారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా ఘోరమన్నారు నారాయణ. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకోవాలని సందేశం ఇస్తుంది. స్మగ్లింగ్తో పాటు అసభ్యకరమైన పాటలు అందులో పెట్టారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. అదేమన్నా సమాజానికి ఉపయోగపడే సినిమానా? ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలని నారాయణ ప్రశ్నించారు. దీనిలో పోలీసుల తప్పేం లేదు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు సినిమా వర్గాలు, కళాకారులు, రాజకీయ నేతలు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. త్వరలో తమ వంతు సాయం ప్రకటిస్తామని నారాయణ తెలిపారు. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనాతి హీనమైన సినిమా. అది సందేశం ఏమి ఇస్తుంది? స్మగ్లింగ్ బాగా చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకరమైన సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి, లేదంటే ఇంకొక సినిమా అని, ఈ పద్ధతుల్లో ఒక బూతుతో కూడుకున్నటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చీడపురుగులాడేది. టికెట్లు పెంచుకోవడానికి ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకొని టికెట్ ఇస్తే, 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. అప్పుడు ప్రభుత్వం అట్లాంటి ప్రోత్సహించడం తప్పు.
వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. రెండవది, ఈ జరిగిన తర్వాత ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్ యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేస్తారు కాబట్టి. రాజకీయ నాయకుల కింద చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అంటే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనను తిరోధకరిస్తూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నా. అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే, అల్లు అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది. అల్లు వాళ్ళ నాన్నగారు శ్రీకాకుళ కమ్యూనిస్టు ఉద్దండుడు, ప్రజాటువంటి కళాకారుడు, సినిమా రంగంలోని పైకి ఆదర్శం చేసేవాడు. ఆ కుటుంబంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది. పోలీసులు తప్పులేం లేదు, వాళ్ళకి క్షమించడానికి పడలేదు. ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా కావాల్సిన ఏర్పాట్లు అటు సినిమా ప్రేక్షకులు తీసుకోవాలి, సినిమాలో ఉన్న నాయకులు కళాకారులు తీసుకోవాలి, రాజకీయ నాయకులు తీసుకోవాలి, తర్వాత ప్రగతిశీల కాముకులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హింసతో కూడినటువంటి సినిమాను ప్రోత్సహించే చర్యలకి తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. ఆ అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి పుష్ప సినిమా పారితోషికం అవసరం లేదు, అది అవమానమే. ప్రభుత్వం సహాయం చేయాలి, సభ్య సమాజం మనం సహాయం చేయాలి, ప్రజలకు సహాయం చేయాలి. మేము కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం, ఆ విధంగా సహాయం చేస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నాం. ఈ జరిగిన